ఇది డాన్స్ ఐకాన్ సీజన్ 2 కాదనమాట. మనకి ఇది ఎట్లా ఉంటుందంటే ఒక అడ్వెంచర్స్ ట్రిప్కి వెళ్ళినప్పుడు లేదా హర్రర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక 15 మినిట్స్ షో లోపలికి వెళ్తాం, ఏం జరుగుతుందో తెలియదు, భయంతో బయటకు వస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది తెలియదు. ఆ రేంజ్ ఆఫ్ సస్పెన్స్ ఉంటుంది మన ఓంకార్ గారి షో ఏదైనా సరే. మరి ఇందులో ఈసారి మన మెంటర్గా మన యష్ గారు ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా అదే ఫీలింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది? యా చాలా కొత్త కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే మేమే కొంచెం థ్రిల్ అయ్యామన్నమాట. అండ్ మాకు కొంచెం చెప్పేసి ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఇన్ని ట్విస్ట్స్ ఉన్నాయని. సో ఇట్ వాస్ వెరీ న్యూ టు అస్ అండ్ టు ఆడియన్స్ ఆల్సో. సో యా, ఇప్పటి వరకు కూడా చాలా మందికి మీరు ఇంతకుముందు కంటెస్టెంట్గా చేసినప్పుడు కానీ లేదంటే మీరు కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు యష్ మాస్టరే కప్పు కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ ఉండుండొచ్చు. సో ఇప్పుడు మీరు ఉంటారా లేరా అనేది అందరికి క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు, ఆడియన్స్కి మీరు నచ్చినా కూడా ఉంటారా లేదో చెప్పలేము. మీరేమంటారు? బికాస్ అదే నేను అప్పుడు చేసేంత నా వర్క్ అంటే నేను కొరియోగ్రఫీ చేసి నేను పార్టిసిపేట్ చేసి, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు కంటెస్టెంట్ బాగా చేయాలి అండ్ కంటెస్టెంట్ కూడా కొరియోగ్రాఫర్ బాగా చేయాలి అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ నచ్చితే ఆడియన్స్ ఓటింగ్ చేస్తారు. అది కాకుండా ఓన్లీ మాకే కాదు పక్కన వాళ్ళు కూడా ఓట్స్ వస్తుంటాయి కాబట్టి అది టగఫరే ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ఫన్ యాక్చువల్లీ. ఇందులో క్రియేటివిటీ డాన్స్తో పాటు మనకి ఇంకొక సైడ్ టెన్షన్ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. సో గెలవాలి అనే ఇదితోటి మీరు కూడా మేబీ ఏమన్నా కొరియోగ్రాఫర్స్కి కానీ కంటెస్టెంట్కి కానీ డాన్స్ స్టెప్స్ ఇట్లా ఏమన్నా ఐడియాస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కానీ కంటెస్టెంట్ కానీ మా ఫ్యామిలీ లాగా ఇప్పుడు అంటే ఇప్పుడు మేము విన్ అవ్వాలి, యాజ్ అ టీమ్ విన్ అవ్వాలి. సో టీం వర్క్ అనమాట. సో నేను కోచ్ అంతే, అంటే గ్రౌండ్లో దిగకూడదు కానీ బయట నుంచి కోచ్ చేయొచ్చు కాబట్టి సో నా సైడ్ నుంచి ఎంత అవుతుందో అంత చేస్తాను. మీకు యాక్చువల్లీ కప్ కొట్టడం ఈజీ కాబట్టి, సో కప్ కొట్టడానికి మీరు కంటెస్టెంట్ తోటి ఎలా చేస్తే బాగుంటుందో మీకు ఆల్రెడీ ఈజీ. సో ఈ పరంగా మీకు మేబీ ఓట్స్ ఆడియన్స్ నుంచి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా మీకు ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారా? అంటే ఇప్పుడున్న మెంటర్స్కి అందరికీ వాళ్ళ ఒక ఫ్యాన్ సెక్షన్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు అంటే మానస్ కానివ్వండి, దీపిక, వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో డెఫినెట్గా ఇది ఇప్పుడు ఏంటంటే ఓటింగ్స్ అన్నీ క్రాక్ అవుతాయి. బికాజ్ మేబీ ఇప్పుడు నాకు డ్యాన్స్ అంటే ఒక ఆడియన్స్ ఇప్పుడు నాకు నచ్చినోడు ఉంటారు, ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ అని, అదే ఆడియన్స్ మానస్ కూడా నచ్చచ్చు. సో అక్కడ కూడా ఓట్ చేయొచ్చు కాబట్టి సో ఇది ఓట్స్ డివైడ్ అవుతాయి అండ్ డెఫినెట్గా షో చాలా అంటే లాస్ట్ వరకు ఒక టెన్షన్లో వెళ్తుందని అనుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు ఈ 20 మినిట్స్ సీక్రెట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో సీక్రెట్ ప్రోగ్రామ్ మేము చూసాం. మాకు అందులో ఒక్కొక్కరిని చూసిన తర్వాత టాప్ నాట్స్ అనిపించారు. బట్ అందులో మీకు మేబీ మీకు దొరికిన వాళ్ళని మీరు వాడుకోవడమే. బట్ మీకు మేబీ వీళ్ళు నాకు కాంపిటీషన్ అవ్వచ్చేమో, స్కై కాకుండా మీకు ఇప్పుడు వాటర్ కావచ్చు, ఫైర్, ఎర్త్, వీళ్ళల్లో మీకు ఎవరు కొంచెం కాంపిటీషన్ అనిపించింది? అంటే అందరూ చాలా బాగా చేశారు, అందరూ కాంపిటీషనే. కానీ నాకు అంటే కాంపిటీషన్ కాదు, నా కంటెస్టెంట్ చాలా నచ్చింది. అది కాకుండా నచ్చిందంటే ఇంకో చిన్న పాప ఎవరైతే చేసిందో ఆ పాప చాలా నాకు చాలా నచ్చింది అమ్మాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అందరూ కాంపిటీషనే. మీరు అసలు ఓంకార్ గారికి ఏం చెప్పారు? ఈ షో కాన్సెప్ట్ ఇవన్నీ సడన్గా ఇచ్చిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ మీరు ఇంత కొత్తగా ఎలా ఆలోచిస్తారు కానీ మీరు ఏమైనా చెప్పడం జరిగిందా అశ్విన్ గారితో కానీ? అంటే డెఫినెట్గా నాకు అన్న లాస్ట్ టైం చెప్పాడు ఈ షో కొత్తగా ఉంటుంది తమ్ముడు అని చెప్పాడు. చెప్పగానే మాకు చెప్పలేదు ఏంటి జరుగుతుంది కానీ, నాకు అప్పుడే అర్థమైంది ఓకే ఏదో ఉంటుంది మాకు కానీ. బట్ అనుకున్న కన్నా దానికన్నా ఎక్కువ ఉంది. సో ఫైనల్గా ఈ షో గురించి అండ్ మీ గురించి మీ ఆడియన్స్కి మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు? చాలా మంచి షో యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఒక మంచి డ్యాన్స్ షో చూసి చాలా రోజులు అయింది. అండ్ బికాజ్ ఇప్పుడు అంతా అదే రియాలిటీలా లేదు. సో అని మిక్సప్ అయిపోయి డ్యాన్స్ షోస్ కూడా చాలా ఇది అయిపోయి. బట్ ఇది చాలా జెన్యూన్ షో, మంచి ఒక టాలెంట్ని మీ ఇంటి వరకు తీసుకొని వచ్చే షో ఇది. టాలెంట్ లేదు, మంచి టాలెంట్ అండ్ కొత్త కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్కి అందరికి నచ్చుతుంది అండ్ ఖచ్చితంగా చూస్తూ ఉండండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి అండ్ మీకు నచ్చిన మెంటర్ కూడా ఓట్ చేస్తుండే, నాకు కొంచెం ఎక్కువ చేయండి. ఆల్రెడీ అక్కడ ఫ్యాన్స్ ఆల్రెడీ యష్ మాస్టర్కి రెడీగా ఉన్నారు. సో మరి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న యష్ మాస్టర్ ఈసారి ఉంటారా లేదా ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో మనకు తెలుస్తుంది. అంటే దానికి కీప్ వాచింగ్ TFPC.